ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటర్ చాందిని. నమస్తే చాందిని. నమస్తే నవీన గారు. చాందిని, చాలా మంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ దాంట్లో మిర్రర్ టెక్నిక్ అని అంటూ ఉంటారు కదా. అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి అటెంప్ట్ అవుదాం అన్నప్పుడు, ఏదైనా మాట్లాడడానికి వచ్చి స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాలన్నప్పుడు చాలా మంది అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటారు చూసుకొని. అంటే అది కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక టెక్నిక్ అనుకోవచ్చా? ఈ మిర్రర్ టెక్నిక్ గురించి మా వ్యూవర్స్ కి ఒకసారి. యా, డెఫినెట్లీ చెప్తానండి. యాక్చువల్లీ మిర్రర్ టెక్నిక్ కూడా వన్ ఆఫ్ ది లా ఆఫ్ అట్రాక్షన్స్ లేదా వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అని అయితే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ మిర్రర్ టెక్నిక్ చెప్పే కంటే ముందు మీకు కొంచెం ఎఫర్మేషన్స్ అంటే ఏంటో చెప్తాను. యాక్చువల్లీ ఎఫర్మేషన్స్ అనేవి పాజిటివ్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్స్ అనమాట. ఈ పాజిటివ్ ప్రెజెంట్ టెన్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే, మనం రిపీటెడ్గా మన మైండ్కి ఏదైతే చెప్పుకుంటామో మన మైండ్ అదే నిజమని బిలీవ్ చేస్తుంది. యాక్చువల్లీ మనకి 2 టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి. ఒకటి కాన్షియస్ మైండ్, నెక్స్ట్ వన్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే నేమ్లోనే తెలుస్తుంది, థింకింగ్ బ్రెయిన్, థింకింగ్ మైండ్. అంటే మనం ఏ పని చేసినా సరే థింక్ చేస్తూ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం కార్ డ్రైవ్ చేసినప్పుడు, ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎప్పుడు బ్రేక్ వేయాలి, స్లోగా వెళ్ళాలి, ఇప్పుడు స్పీడ్గా వెళ్ళాలి, అండ్ దెన్ సిగ్నల్ పడింది స్టాప్ అవ్వాలి, అండ్ ఇవన్నీ కూడా చాలా కాన్షియస్గా చేస్తూ ఉంటాం. కానీ డైలీ అదే వర్క్ చేస్తూ ఉంటే అది సబ్ కాన్షియస్ మైండ్కి రిపీటెడ్గా చేయడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఆటోమేటిక్ మైండ్. డైలీ చేసే పనులు, రెగ్యులర్గా చేసే పనుల్ని సబ్ కాన్షియస్ మైండ్లోకి ఫీడ్ అయిపోతూ ఉంటుంది. సో సిమిలర్లీ ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా చేస్తారు అంటే, లైక్ స్టూడెంట్స్ మెయిన్లీ ఐఎమ్ సో అన్లక్కీ, నాకేమీ గుర్తుండవు, మా పేరెంట్స్ నన్ను చూసి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఫీల్ అవుతూ ఉంటారు, మా అబ్బాయి వేస్ట్ అని అనుకుంటూ ఉంటారు, ఏమీ రావు అని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ అదేమవుతుంది, వాళ్ళు తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి ఉన్నారు. సో అలా ఫీడ్ అయిపోవడం వల్ల వాళ్ళకి నిజంగా అలాగే యాక్ట్ చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళు ఏమీ అన్లక్కీగా, కాన్ఫిడెన్స్ లేనట్టు. సో ఇలాగ అదే ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఐఎమ్ ఫుల్లీ ప్రిపేర్డ్, ఐఎమ్ ది టాపర్ ఆఫ్ మై క్లాస్ అనుకోండి, ఎంత కాన్ఫిడెన్స్గా ఉంది. సో ఇది సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయితే వాళ్ళ బ్రెయిన్ అలా వైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మన ఎఫర్మేషన్స్ అనేవి, ఈ ఎఫర్మేషన్స్ కూడా వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అండి. ఇవి ఎలా అంటే, ఒక 5-6 ఎఫర్మేషన్స్ లేదా ఒక 10 ఎఫర్మేషన్స్ ఫామ్ చేసుకోవాలి. లైక్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్, ఐఎమ్ వర్తీ ఆఫ్ సక్సెస్, ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ ఫర్ మీ, ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఇలాంటివన్నీ ఒక 5-6 రాసుకొని, యాక్చువల్లీ అవి ఎవరెవరు ఎలాంటివి రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. స్టేజ్ ఫియర్ వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ ఎఫర్మేషన్స్ అనేవి రాసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంతమంది కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అలా కాకుండా ఎగ్జామ్ రాయడానికి భయపడుతుంటారు. సో వాళ్ళకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ ప్రిపేర్ చేసుకొని అవి ఒక బుక్లో నోట్ చేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే ఒక 5 టైమ్స్ చదువుకోవాలి. ఒక్కొక్క ఎఫర్మేషన్స్ 5 టైమ్స్. లైక్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్, ఐఎమ్ ఏబుల్ టు గెట్ సక్సెస్, ఐఎమ్ వర్తీ ఆఫ్ సక్సెస్ అని వాళ్ళ కాన్ఫిడెన్స్తో ఫీల్ అవుతూ చదవాలి, ఆల్రెడీ జరిగిపోయినట్టు. అండ్ నైట్ పడుకునే ముందు కూడా ఒక్కొక్క ఎఫర్మేషన్ 5 టైమ్స్ అనేది చదవాలి. ఎందుకు అంటే, నైట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ దేనికోసం థింక్ చేస్తూ ఉంటామో మన బ్రెయిన్ అవే డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సేమ్ అలానే నైట్ మీరు 5 టైమ్స్ కాన్ఫిడెంట్గా చదువుకుంటే మీ రీవైరింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్, మీరు నిజంగా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉండుండొచ్చు, కానీ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అనుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది నిజంగా మీరు కాన్ఫిడెంట్ అనుకుని నిద్రపోతారు. మార్నింగ్ లేచినప్పుడు కూడా అదే పాజిటివిటీతో లెగుస్తారు, అదే పాజిటివిటీతో ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినా సరే లేదా ఏదైనా అసైన్మెంట్స్ ఉన్నా సరే అదే కాన్ఫిడెన్స్తో 100% ఎఫర్ట్ని అయితే ఇవ్వగలరు. సేమ్ ఇవే ఎఫర్మేషన్స్ యూస్ చేసి మనకి స్క్రిప్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. లైక్ 369 టెక్నిక్ అంటారు, 555 టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్స్లో యూస్ చేయొచ్చు, లేదా విజువలైజేషన్లో కూడా మనం ఈ ఎఫర్మేషన్స్ అనేది యూస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి వస్తే మనకి మిర్రర్ టెక్నిక్ కూడా ఉందండి. ఇవే ఎఫర్మేషన్స్ మన మిర్రర్ని చూసుకొని, బికాస్ మనకి మనం మాట్లాడుకునేది వేరు, అదే మిర్రర్లో చూసుకుంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో మిర్రర్ చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడు పిల్లలు స్టేజ్ ఫియర్ ఉంటుంది వాళ్ళకి, బట్ అఫ్ కోర్స్ టీచర్స్ ఒప్పుకోరు, వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉన్నా సరే వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాల్సిందే. కానీ పైనకి వెళ్ళి హలో ఐఎమ్ చాందిని అంటే
వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు. Yes. సో మిర్రర్ తీసుకొని చూసుకొని హలో, ఐఎమ్ చాందిని, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అని మీరు చూసుకుంటే ఫస్ట్ టైం మేబీ ఎలా లైక్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మిర్రర్ చూసి తెలుస్తుంది. Yes. సో ఇలా మిమ్మల్ని మీరు మిర్రర్లో చూసుకొని చెప్పుకోవచ్చు. అండ్ ఎఫర్మేషన్స్ కూడా చెప్పుకోండి. ఎలా అంటే మిర్రర్ తీసుకొని మార్నింగ్ లేచిన వెంటనే ఐ కాంటాక్ట్ అనేది కన్ఫర్మ్గా మిర్రర్ వైపు చూడాలి. ఐ కాంటాక్ట్, చాందిని, యు ఆర్ సో కాన్ఫిడెంట్, యు ఆర్ వర్తీ ఆఫ్ సక్సెస్, ఆల్ యువర్ హార్డ్ వర్క్ హ్యాస్ పెయిడ్ ఆఫ్, యు ఆర్ ఎ టాపర్ అని చెప్పుకోండి. ఎంత కాన్ఫిడెన్స్. అండ్ మీ ఐ కాంటాక్ట్లోకి చూసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీరు వర్క్ కూడా అలాగే చేయగలుగుతారు. అండ్ మీరు పెట్టే ఎఫర్ట్స్ కూడా అలానే 100% సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాందిని, మిర్రర్ టెక్నిక్ తో పాటు ఇందాక మీరు ఒక మాట చెప్పారు, స్క్రిప్ట్ టెక్నిక్ అన్నారు కదా, 369 అని చెప్పారు. స్క్రిప్ట్ టెక్నిక్ ఏంటి? యా, డెఫినెట్లీ అండి. మనం ఎఫర్మేషన్స్ కోసం చెప్పుకున్నాం కదా, ఎఫర్మేషన్స్లో మళ్ళీ టైప్స్ కూడా ఉంటాయి. రోబోటిక్ ఎఫర్మేషన్స్ ఉంటాయి. రోబోటిక్ ఎఫర్మేషన్స్ అంటే నేమ్లోనే తెలిసిపోతుంది. రోబోలాగా ఒక మెషిన్ లాగా కంటిన్యూస్గా ఒకటే ఎఫర్మేషన్ని చెప్తూ ఉండాలి లేదా రాస్తూ ఉండాలి. సో ఈ రోబోటిక్ ఎఫర్మేషన్స్లో మనకి స్క్రిప్టింగ్ టెక్నిక్స్ అనేవి వస్తాయి. ఒకటి వచ్చేసరికి 369 టెక్నిక్ ఉంటుంది, దెన్ 555 టెక్నిక్. ఒక ఎఫర్మేషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫుల్లీ ప్రిపేర్డ్, థ్యాంక్ యూ యూనివర్స్, నవ్ ఐఎమ్ టాపర్ ఆఫ్ మై క్లాస్. ఇది ఒక ఎఫర్మేషన్ అనుకుందాం. ఇప్పుడు 555 టెక్నిక్లో ఈ ఎఫర్మేషన్ని 55 టైమ్స్ రాయాలి. ఓకే, ఫస్ట్ 555లో ఫస్ట్ 5 అనేది నెంబర్ ఆఫ్ డేస్, అంటే 5 days. ఈచ్ డే ప్రతిరోజు 55 టైమ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది 555 టెక్నిక్. అండ్ ఇది ఎప్పుడు చేయొచ్చు అంటే మార్నింగ్ లేచిన వెంటనే చేయొచ్చు, బికాస్ మన బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ నైట్ పడుకునే ముందు కూడా చేయొచ్చు. ఎందుకంటే నైట్ పడుకునే ముందు చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్ అది నిజమని నమ్ముతుంది కాబట్టి నెక్స్ట్ డే లేచిన వెంటనే మిమ్మల్ని అలానే యాక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది 555 టెక్నిక్. నెక్స్ట్ వన్ 369 టెక్నిక్. 369 టెక్నిక్ అంటే మార్నింగ్ 3 times, afternoon 6 times, night 9 times. Same affirmation 369. ఇది ఎప్పుడు స్టూడెంట్స్ యూజ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇంకొక 1 monthలో ఎగ్జామ్స్ ఉంది అనుకుందాం. సో వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. సో ఈ టైంలో 369 టెక్నిక్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రాసుకుంటే యాక్చువల్లీ 369 టెక్నిక్ అనేది 21 days లేదా 33 daysకి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు స్టూడెంట్స్ ఇలా ఫాలో అవ్వచ్చు. అలా కాదు, ఎగ్జామ్ రాసేసారు, ఇంకొక 5 days లేదా 10 daysలో వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అనుకుందాం. సో అప్పుడు 555 టెక్నిక్ యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చాలానే టెక్నిక్స్ ఉన్నాయి, ఫర్దర్ గా మాట్లాడుకుందాం. సో మిర్రర్ టెక్నిక్ అండ్ స్క్రిప్ట్ టెక్నిక్. థ్యాంక్ యూ చాందిని. అండి.